అందరూ మీ ఉగాది సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో చూద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గోరు. ప్రతి ఫెస్టివల్ లాగానే అందరం మార్నింగే లేచి ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుని ఎర్లీ మార్నింగే మా ఇంటి చుట్టూ ఉన్న వెదర్ ని ఆస్వాదిస్తూ మేము ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తుంటే మా హస్బెండ్ అండ్ మా రాజు అయితే బయటికి వెళ్లి ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్తున్నారు. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. ఉగాది అనే వాళ్ళలోనే చాలా స్పెషాలిటీ ఉంటుంది. యుగా ప్లస్ ఆది. ఉగాది అంటే యుగానికి ప్రారంభం అని అర్థం. ఆ యుగాది కాలక్రమేణా ఉగాది అని పిలువబడుతుంది. మన తెలుగు సంవత్సరానికి మొత్తం 60 పేర్లుంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ఇలా మొత్తం 60 పేర్లుంటాయి. ఈ 2025 ఉగాదితో స్టార్ట్ అయ్యే సంవత్సరం ఏంటంటే విశ్వవాసు సంవత్సరం. సో మీ అందరికి విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మా ఇంటి చుట్టూ వెదర్ చాలా అందంగా ఉంటుంది. ఇలా అన్ని వీడియోస్ లో చెప్తూ ఉంటారు కానీ మాకెప్పుడు చూపించట్లేదు అని చాలా మంది అంటున్నారు కదా. అందుకే మీకోసమే ఇవన్నీ చూపిస్తున్నాం. మా ఇంటి చుట్టూరా మొత్తం పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం అయితే ఈ విజువల్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మాకెప్పుడు బోర్ కొట్టినా ఈ రోడ్ లో సరదాగా నడుస్తూ ఉంటాం. మేము మార్నింగ్ టైం వాకింగ్ కి, అలాగే ఈవినింగ్ టైం వాకింగ్ కి లేదా ఫోటో షూట్స్ కి ఈ ప్లేస్ కి వస్తూ ఉంటాం. ఇది చూసారా, చుట్టూ పొలాల మధ్యలో ఒకే ఒక మామిడి చెట్టు. ఇది ఇంత లోపలికి ఉండడం వల్ల పండగ రోజు కూడా ఇది ఇంత సేఫ్ గా ఉంది. లేకపోతే మొదలు తప్ప కొమ్మలే ఉండేవి కావు. సో మనకి కావాల్సిన ఆకులన్నీ తీసుకొని బయలుదేరుతూ ఉంటే మాకు ఒక మామిడికాయ కూడా కనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఉగాది పచ్చడికి ముఖ్యంగా కావాల్సిన వేప పువ్వు కోసం వేప చెట్టు దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయంటే అర్థం చేసుకోండి, ఇక్కడ జనాలు అనే వాళ్ళే ఉండరు. ఒకవేళ ఉండుంటే ఈ చెట్లు ఇక్కడ ఉండేవే కాదు. ఈ వంతెన చూసారా, ఇదే బుడమేరు వంతెన. లాస్ట్ టైం విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ వంతెన చాలా నాశనం అయిపోయింది. దాన్ని ఇక్కడ రైతులు చిన్న చిన్న రిపేర్స్ చేసుకుని వాడుకుంటున్నారు. ఈ వంతెన మీద చిన్న చిన్న వెయిట్స్ వెళ్తే పర్లేదు గానీ పెద్ద పెద్ద వెళ్తే మాత్రం చాలా కష్టం. ఇక్కడ పొలాలన్నింటిలో మొన్న జొన్న పంటలు వేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఉగాది అయిపోయిన తర్వాత నుంచి కొత్త పంటలు వేస్తారు. వస్తూ వస్తూ మా అత్తయ్య గారు కరివేపాకు తెమ్మంటే మేము వచ్చే దారిలో కరివేపాకు చెట్టు కూడా ఉంది. అక్కడ మాకు కావాల్సినంత కరివేపాకు కోసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. వీళ్ళు ఇవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా కొన్ని పూజకి కావాల్సిన సామాన్లు తగ్గాయి. మళ్ళీ అవి తీసుకురమని చెప్తే వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు మా రీహాన్స్ వాళ్ళని చూసేసాడు. మా రీహాన్స్ కి బైక్ అంటే చాలా ఇష్టం. వాడిని తీసుకువెళ్లకుండా వెళ్తానంటే అస్సలు ఒప్పుకోడు. ఇంకా వాడు కూడా వాళ్ళిద్దరితో పాటు బయలుదేరాడు. బైక్ మీద ఫ్రంట్ కొచ్చుని వాడే బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు. అలా అని ఉంటాడా అంటే ఆ చల్లగాలికి కాసేపటికే నిద్రపోతాడు. ఇంతకీ రీహాన్స్ ఏం తీసుకురావడానికి వెళ్ళాడు అంటే కొబ్బరికాయలు, అరటి పళ్ళు ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్లారు. మేము కొంచెం దూరంగా పొలాల దగ్గరలో ఉంటాం కాబట్టి మాకు ఏదైనా కావాలి అంటే ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ దాకా రావాల్సిందే. ఇక్కడ దాకా వచ్చాక మనకి కావాల్సిన వస్తువులని ఒకేసారి తీసుకువెళ్తే ఓకే, లేదంటే మళ్ళీ ఇక్కడ దాకా రావాల్సిందే. వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి నేను పూజ గదిని శుభ్రం చేసేసా. ప్రసాదానికి అలాగే ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని సిద్ధం చేస్తున్నా. ఈ లోపల అత్తయ్య గారు ప్రసాదానికి పులిహార చేశారు. ఈ రోజు స్పెషల్ డిష్ అయిన ఉగాది పచ్చడి చేస్తున్నా. దానికి నేను ఏమేమి యూజ్ చేస్తున్నా అంటే ఆ ఉగాది పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం, అలాగే మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం కోసం మిరియాల పొడి, వేప పువ్వు, ఇంకా లాస్ట్ లో చింతపండు రసం అందులో కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇందులో అరటి పండ్లను ఇలా చాలా రకాలు కలుపుతూ ఉంటారు. ఇంతకీ మీ ఉగాది పచ్చడిలో మీకు ఏ టేస్ట్ తెలిసిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.